నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ అంశం కుదుపుతోంది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్లో చాలామంది పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ తమదైందంటూ కూడా ఇప్పటికే కమిషనర్ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కేటీఆర్, నేను ఫోన్ ట్యాపింగ్కు నాకు సంబంధం లేదు, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని నా మీద ఈ తరహా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు, నాకు హీరోయిన్లకి ఫోన్ ట్యాపింగ్లకి ఏం సంబంధం లేదు అనేది ఇవాళ కేటీఆర్ చెప్తున్నాడు. తాజాగా ఆయన ప్రెస్ మీట్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదా, లేదంటే కనుక నేను నా ఫోన్ కూడా ట్యాప్ అయింది 2022లో అంటూ కూడా చెప్తూ కొంత బుకాయింపు కనిపిస్తోంది. ఇట్లాంటి సందర్భంలో ఎవరైతే కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే, అట్లాగే కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీరిరువురు కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ మీద మరియు మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ మీద కూడా ఇవాళ కేటీఆర్ లీగల్ యాక్షన్కి సిద్ధమవుతా ఉన్నాడు. ఇట్లాంటి సందర్భాల్లో మన ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటీఆర్ పైన సిరిసిల్లలో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మన ముందున్నారు. మాట్లాడదాం, అసలు ఫోన్ ట్యాపింగ్లో ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది, నిజంగానే మహేందర్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయిందా, అసలు ఏం జరిగింది మాట్లాడదాం. మన ముందున్నారు. నమస్తే మహేందర్ రెడ్డి గారు. నమస్కారం. ఏం సార్, పెద్ద ఎత్తుని వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంశం కుదుపుతోంది. మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిసిల్లో కేటీఆర్ మీద పోటీ చేసిండ్రు. మీకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ఏంటి ప్రధానంగా? ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టరీత్యా ఏది కూడా అనుమతించాల్సిన అవసరం కాదు. అది చట్టానికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఇవాళ నిర్వివాదమైన అంశం. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అనేకమైన విధి విధానాలు ఉన్నాయి. ఒకరి ఫోన్ ట్యాప్ చేయాలంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడము, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎట్లా ట్యాప్ చేయాలి, ఎందుకు ట్యాప్ చేయాలి అనేది ముందర రీజన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కు. ఇచ్చుకున్న తర్వాత అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఉన్నాయి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. టెర్రరిస్టులకు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్కు అగెనిస్ట్గా, దేశ విచ్ఛిన్నకర శక్తులకు అగెనిస్ట్గా, నక్సలిజంలో ఎక్స్ట్రీమిజంలో ఉన్న వాళ్ళకు, ఇటువంటి అంశాలను కొన్నింటిని క్రోడీకరించిన వాళ్ళు. దానిలో అంశంగా అవన్నీ కూడా ఆ కోవలోకి వచ్చినట్టయితే స్టేట్ గవర్నమెంట్ చేయాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి రాసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అది కూడా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ మ్యాక్సిమం 6 months. దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ తీసుకోవాలనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం చెప్తుంది. 1885లో అప్పటి దీని బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన చట్టం అది. దానిలో చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిన అంశాలు కూడా సెక్షన్ల కింద తీసుకోవచ్చు ఏంటనే కూడా రాసిపెట్టింది. కానీ ఇక్కడ జరిగిన ఫోన్ ట్యాపింగ్ వాటన్నిటికీ వ్యతిరేకంగా ఇది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్. ఇది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్కు నాకు గుర్తు ఒకటి జనరల్గా ఏంటంటే, ఇజ్రాయెల్ నుంచి కొన్ని వస్తువులు కొనుగోలు చేశాను ఫోన్ ట్యాపింగ్ కొరకు. జనరల్గా ఆ సంస్థ ఏదైతే నాకు ఎప్పుడో చదివిన నేను నాకు గుర్తుకు సరిగ్గా రావట్లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ సంస్థ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ని తయారు చేస్తుందో జనరల్గా అది కొన్ని సంస్థలకు ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. సంస్థలు కూడా ఏంటంటే ఇవాళ ప్రభుత్వాల అధీనంలో ఉండే సంస్థలకు కానీ లేకుంటే ప్రభుత్వాలకు కానీ అమ్ముతుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా కొన్నట్టు నేను ఎక్కడో చదివిన, నాకు గుర్తు రావట్లేదు. కంపల్సరీ అది నేను రిట్రీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ చదివినా ఏందనేది ఒక ఆర్టికల్లో నేను చదివాను. అది ఆ ఆర్టికల్ ఎక్కడ అనేది నాకు ఎంత అనుకున్నా రావట్లేదు. అది తప్పకుండా దాన్ని కూడా నేను రిట్రీవ్ చేసుకొని దాన్ని మళ్ళీ నేను కూడా ఆధారాలతో కూడా ఏ అంశము ఏ ఏ ఏ యొక్క మ్యాగజైన్లో రాశారు, ఎవరు రాశారు, దాని అథెంటిసిటీ ఆఫ్ ద మ్యాగజైన్, ఇవన్నీ కూడా నేను చూసుకొని నేను తప్పకుండా మళ్ళీ మేము కూడా వస్తాను. అంటే తెలంగాణ ప్రభుత్వం కానీ ఇప్పుడు అప్రూవర్గా మారినటువంటి ప్రణీత్ రావు అయినా వీళ్ళందరూ పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇజ్రాయెల్ నుంచి అంటే ఏ విధంగా దేని ద్వారా చేశారు దానికి ఇంకా ఇది ఆధారం అవుతుంది, లింక్ అవుతుంది కదా. ఇంకా వాళ్ళు దేని ద్వారా చేశారని కూడా లింక్ అవుతుంది వాళ్ళ. కాబట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఇల్లీగల్. అది ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలకు ప్రైవసీకి భంగం కలిగించే విధంగా ఉంటుంది ఇలా. అందుకని సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఇవాళ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పింది. అది ఇట్ ఈజ్ అటాకింగ్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ అన్నారు ఇవాళ. అంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలపైన దాడి కింద దాన్ని పోల్చింది ఇవాళ. కాబట్టి పెట్టుకున్న అనేకమైన సూచనలు కూడా చేసింది అందులో ఆ జడ్జిమెంట్లో. ఏ పరిస్థితి చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు అనేది కూడా సూచనలు చేసింది. వాటన్నింటినీ కూడా తుంగలో తొక్కి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారమే పరమావధిగా, అధికారానికి నేను శాశ్వతంగా నేనే రారాజుగా ఉండాలి, నేనే రాజ్యాన్ని పరిపాలించాలి అన్న ఒక దురాశతోని దుగ్ధతోని ఇవాళ ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను, చట్టాలను అన్నింటినీ కూడా తుంగలో తొక్కి
గత ప్రభుత్వము రాజకీయ ప్రత్యర్థులపైన దీన్ని ఉపయోగించిందని ఇవాళ తేటతెల్లం అవుతుంది. ఇవాళ ఒకరింకా ఒకరిని ఎవరైతే ఒక పోలీస్ అధికారి దాని మీద ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక సిఐ గారిని, అలాగే తర్వాత ఏసీపీలను, తర్వాత డీసీపీ రిటైర్డ్ ఆఫీసర్ను ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే తీగలాగితే డొంకంతా కదిలినట్టు కంచే చేను వేసిన చందమంతా కూడా బయటపడుకుంటూ వస్తుంది ఇవాళ. అవును. ఇవాళ దొంగలు బయటపడుతుందని చెప్పి దొంగలు గల ఊర్లు పంచుకున్నట్టు అందరూ పంచుకున్నారు. అప్పుడు ఇవాళ ఫోన్ ట్యాప్ ఈయన కొంతమంది ఫోన్ ట్యాప్ చేయమన్నాడు, ఆయన కొంతమంది ఫోన్ ట్యాప్ చేయమన్నాడు, కేసీఆర్ గారు కొంతమంది ఏమనొచ్చు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ ప్రత్యర్థులకు చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పినట్టున్నారు. చెప్పిన తర్వాత దాంతోనే కాకుండా ఇలా శృతి మించింది అది. ఇలా మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే శృతి మించిపోయింది అది. శృతి మించిపోయి ఏం చేసిండ్రు, కొంతమంది సెలబ్రిటీస్ ఫోన్ ట్యాప్లు, కొంతమంది రాజకీయ నాయకులే కాకుండా ఇవాళ వ్యాపారవేత్తలే చేసి వాళ్ళని ఏ విధంగా వాడుకున్నది ఇలా ఒక్కొక్కరికి రిమాండ్ కేసు డైరీలు ఇవాళ ఇంటరాగేషన్లో చెప్పుకుంటూ పోతుంటే విస్తుపోయే నిజాలు. ఇలా సభ్య సమాజం తిరుగుతో తలవంచుకునే విధంగా ఇటువంటి ప్రజాస్వామిక రాష్ట్రం ఈ దేశంలో ఇటువంటి అరాజకాలు జరిగినాయని చెప్పి ఇలా ప్రజలు విస్తుపోయే నమ్మలేని నిజాలు ఇవన్నీ వస్తుంటే అప్పుడప్పుడు వస్తున్నాం, నమ్మలేని నిజాలు. ఇంత నీచంగా ఘోరంగా ఇలా రాజ్యాధికారం కోసం ఒడిగట్టినరా అని అనిపిస్తుంది. నిన్న వారు రిమాండ్ కేసు డైరీలో వాళ్ళు చెప్పింది ఏంది, పోలీస్ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో మేము డబ్బులు పంపినాము. ఎంత సిగ్గుతో ఇక్కడ ఎలక్షన్ను అపహాస్యం చేసింది. ఇలా భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంది ఇవాళ. అంటే డబ్బులు ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన సీరియస్గా సోమోటో కేసులు తీసుకోవాలి. ఇవన్నీ ఇలా ప్రత్యర్థులు చెప్పాల్సిన పని లేదు, ఎవరో బాధపడ్డోళ్ళు చెప్పాల్సిన పని లేదు. నిజంగా కూడా ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలా స్వేచ్ఛా స్వాతంత్రాలతో నిష్పక్షపాతంగా ఒక దాని సంస్థ స్వేచ్ఛా స్వాతంత్రాలతో పనిచేస్తున్న సంస్థగా తను ఉన్నట్టయితే, ఇవాళ అటానమస్ బాడీగా అది ఉన్నట్టయితే ఇవన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని ఈ ఎలక్షన్లోనే రద్దు చేయాలి. వాస్తవం చెప్పానంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రద్దు చేయాలి. ఎందుకంటే అన్నిటికీ అక్రమంగా గెలిచినట్టు వాళ్ళు ఈ అక్రమాలు చేసినప్పుడు కూడా తగ్గినంత వేరే వాళ్ళు గెలిచినారు, కానీ గెలిచిన సీట్లన్నీ అక్రమాలను గెలిచినట్టే. కాబట్టి ఈ ఏదైతే 39 గెలిచినారో 39 వాళ్ళు గెలిచినారో 39 రద్దు చేయాల్సిందే వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజంగా కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఒక అటానమస్ బాడీగా పనిచేసినట్టయితే, దీన్ని పరిణలోకి తీసుకొచ్చినట్టయితే ఇలా ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ప్రజ్వరిబిల చేసినట్టయితుంది. ఇలా ప్రజాస్వామ్యం పైన నమ్మకాన్ని ఈ ప్రజలకు కుదిర్చినట్టు అవుతుంది. ఇప్పుడు మొన్న చూసినాం మనం, ఇలా మునుగోడు బై ఎలక్షన్లో వచ్చినప్పుడు ప్రజల ముందుకు చెప్పినారు, నాకు ఓటుకు వాళ్ళు 4,000 ఇస్తే వీళ్ళు 5,000 ఇచ్చిరని. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రేక్షక పాత్ర వహించింది. అలా ప్రజాస్వామ్యం నమ్మకం పోతుంది. కాబట్టి ఇలా నా విజ్ఞప్తి ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకుంటే ఇవాళ మీరు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మీరు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అసలు మీ విషయంలో ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్లో? ఇప్పుడు నేను ఫోన్ ట్యాపింగ్ జరగడానికి నేను నమ్మే బలమైన కారణాలు ఏంటంటే, నేను బేసికల్గా టీఆర్ఎస్ పార్టీ మెంబర్ను. అప్పుడున్న వైవిధ్యాలు, మాకున్న సిద్ధాంత వైరుధ్యాల వల్ల నేను బయటకు వచ్చాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన ఉండకూడదు, కుటుంబ సభ్యులు రావదనేది ఎప్పుడైతే కేటీఆర్ గారు, కవిత గారి యొక్క ఎంట్రీ స్టార్ట్ అయిందో దాన్ని నేను వ్యతిరేకించి వారికి వ్యతిరేకంగానే నేను పోటీ చేయడం జరిగింది. 2009వ సంవత్సరంలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రజలందరూ కూడా నాకు అనుకూలంగా ఉండి, అరే ఈ అన్యాయం చేసినారు, ఈయన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ఆయన పనిచేయట్లేదని చెప్పి కేటీఆర్ గారు ఒక ఉమ్మడి అభ్యర్థి అయినప్పుడు కూడా, మహాకూటమి అభ్యర్థి అయినప్పుడు కూడా నాకు అండగా నిలబడి ప్రజలు, నా ప్రాంత ప్రజలు నన్ను గెలుపు టంచు వరకు తీసుకొచ్చాను. నేను ఆ రోజు 170 కోట్లతో ఓడిపోయినా. కేవలం 170 కోట్లతో ఓడిపోవడం జరిగింది. అలా అంటే ప్రజలు ఆయన ఎంత వ్యతిరేకించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అలా తర్వాత దాన్ని అర్థం చేసుకుని ఆయన ఏం చేసుకున్నాడంటే, ఇవాళ ఈయన రాజకీయ ప్రత్యర్థి, ఈయన ఎప్పటికైనా నాకు రాజకీయంగా ఎప్పుడైనా నాకు ఈయన కంట్లో నలుసే, ఈయనే చెప్పులో రాయే ఈయనే, కాబట్టి ఈయన నేను నా వైపు దింపుకోవాలన్న ఒక దురాలోచన వచ్చింది. వచ్చిన పైన అనేకమైన కొంతమంది వెల్ విషర్స్ అని, కొంతమంది నేను నీ బాగోగులు కోరేవారని చెప్పి, ఇలా ఎందుకే అనవసరంగా మనకు అదని చెప్పి అనేక మందిని కేటీఆర్ గారు పంపించారని కొందరు, కేసీఆర్ గారు పంపించారని కొందరు, నువ్వు వచ్చి పార్టీలో జాయిన్ అయిపోతే నీకు మా ఈ పోస్ట్ ఇస్తాం, ఆ పోస్ట్ ఇస్తామని చెప్పి మిమ్మల్ని ప్రలోభం పెట్టారు, నన్ను ఆశ పెట్టి రావాలని కోరిన మాట వాస్తవం. ఇలా వాళ్ళు అవుననుకున్నా కాదనుకున్నా వాళ్ళందరూ కూడా గుండెలమే చేసుకుని ఆలోచించారు. ఆత్మసాక్షికి మించింది ఇంకోటి లేదు ఇవాళ, ఆత్మసాక్షికి మించింది ఇంకోటి లేదు ఇవాళ. ఇలా ఏదో కళ్ళు దాగిన కోతులాగా అరిస్తే అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. కాబట్టి ఆత్మసాక్షికి మించింది ఇంకోటి లేదు ఇవాళ.
ఇది వాస్తవమా కాదనేది కేటీఆర్ గారు తన గుండె పైన చేసుకొని ఆలోచించాలి. ఎందుకంటే ఆత్మ విమర్శ చేసుకొని బతికినోడే రాజకీయాల్లో చాలా కాలం ఉంటాడు. ఆత్మ వంచన చేసుకొని బతికినోడు ఎవడు ఎల్లకాలం రాజకీయాల్లో ఉండడు శాశ్వతంగా. అవును. ఇలా కాబట్టి ఆత్మ విమర్శన చేసుకొని మాట్లాడాలి ఇయాల ఆయన. చేసింది వాస్తవం. అది 2023 సంవత్సరం వరకు నడిచింది అది. ఉమ్. ఇవన్నీ ఆఖరి మొన్నటి ఎలక్షన్ వరకు కూడా నడిచింది. ఇందులో అనేక మంది ఇవాళ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, వివిధ హోదాల్లో ఉండొచ్చు, కొంతమంది ప్రభుత్వ అధికారులు ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి అన్నది వాస్తవం అనేది సరే కేటీఆర్ వాళ్ళకి చెప్పిండ్రా చెప్పలేదా నాకు సంబంధం లేని ఇష్యూ. కానీ వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ చేయరు. వాళ్ళైతే నన్ను అప్రోచ్ అయ్యి కేటీఆర్ గారు రమ్మంటారే మీరు ఉమ్. వేస్తుంటే కేసీఆర్ మీ ఇంటికి వస్తారటని నేను ఆహ్వానిస్తారటని అని చెప్పి అన్నయ్య మాత్రం వాస్తవం ఇవ్వాలి. కానీ ఇవన్నింటిని కూడా నేను తట్టుకున్నాను. ఎందుకంటే మనకు ఆ ఉద్దేశం లేదని చెప్పి మనకు ఆ ఉద్దేశం కానీ లేదు. గట్టిగా నిలబడ్డారు. గట్టిగా నిలబడ్డా నేను ఎందుకంటే నేను ఆత్మ వంచన చేసుకొని బతికే అలవాటు నాకు లేదు రాజకీయాలలో. తెలంగాణ ఉద్యమం అనేది ఆత్మాభిమానం కొరకు పుట్టుకొచ్చిన ఉద్యమం ఇవాళ. కాబట్టి ఆత్మ వంచన చేసుకొని ఇంకోరి మోచేతి నీళ్ళు తాగి వాళ్ళ తల వంచుకొని నేను రాజకీయ మనుగడ కోసమో రాజకీయ లబ్ధి కోసమో నా స్వార్థం కోసమో నేను రాను. ఎందుకంటే సిరిసిల్ల ప్రజలు నాకు నా ఆత్మాభిమానాన్ని కోటేషన్రు, నాకు జరిగిన అన్యాయాన్ని కోటేషన్రు. ఇలా నేను తల వంచినట్టయితే నేను నాకు ఓట్లేసిన సిరిసిల్ల ప్రజల యొక్క తలను తాకట్టు పెట్టినట్టయితే అది. కాబట్టి అది నేను ఆలోచించుకొని నేనుగా పోయి నా స్వార్థం కొరకు నేను వాళ్ళకు మోకరిల్లితే వాళ్ళ ప్రలోభాలకు నేను లొంగిపోతే నా సిరిసిల్ల ప్రజలు నాకు ఎవరైతే వెన్నంటి ఉండి నా ఆత్మాభిమానానికి అండగా నిలబడ్డారో వాళ్ళందరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టయితే అని చెప్పి నేను ఎప్పుడు కూడా నేను తల ఒగ్గలే తల వంచలే. నేను ఈ పరిస్థితుల్లో ఇవాళ ఏమైంది, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనే విషయం బయటకు వచ్చింది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనే విషయం బయటకు వచ్చినప్పుడు ఎక్కడొచ్చింది అది? ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో కూడా స్థానికంగా 9-9.5 సంవత్సరాలు ఆయనకు అనుకూలంగా అంటగాగి పనిచేసిన వాళ్ళందరూ కూడా కొంతమందిలో అసంతృప్తి ముప్పై వాళ్ళు నాతోని వచ్చి పనిచేస్తామని చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొంతమంది స్థానిక నాయకత్వం చెప్పినప్పుడు వాళ్ళు ఇవాళ నాతో ఫోన్లో మాట్లాడితే మళ్ళీ తెల్లారి ఫోన్లో ఎవరు రాలే నాకు అందుబాటులో. నా ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఇక సందర్భంగా ఎప్పుడో కలిసి మాట్లాడినప్పుడు ఎప్పుడో కలిస్తే మాట్లాడితే మధ్యలో ఎందుకంటే స్థానికంగా ఉంటాం కాబట్టి ఏదో పెళ్ళిళ్ళనో పేరంటాలనో శుభకార్యాలను కలుస్తారు కాబట్టి మాట్లాడుతుంటే వాళ్ళు అన్న ఇతను ఫోన్లో మాట్లాడంటే మాకు ఇబ్బందిగా ఉంది, మా ఫోన్లు ట్యాప్ అవుతుంది, మీ ఫోన్ ట్యాప్ అవుతుందో మరి మా ఫోన్ ట్యాప్ అవుతుందో కానీ మనం మాట్లాడిన ప్రతి విషయం కూడా బయటికి పోతుంది. మాకు మీతో మాట్లాడిన ప్రతి విషయంతో కేకే మహేందర్తో మనం ఎందుకు మాట్లాడారని చెప్పి కేటీఆర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, లేకుంటే స్థానిక నాయకులు ఫోన్ చేసి అడుగుతారు, కొంతమంది అధికారులు మమ్మల్ని పిలిచి బెదిరిస్తారు. ఇవన్నీ కూడా మాకు ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి, మమ్మల్ని విడిచిపెట్టే అన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దీంతో పాటు సిరిసిల్ల పట్టణంలోనే వార్ రూమ్ ఓపెన్ చేసినట్టు వచ్చింది. దాని తర్వాత అక్కడనే ఎవరైతే కర్మ క్రియ అనేది ప్రణీతరావు కూడా అరెస్ట్ అయింది అక్కడనే. కాబట్టి ఇవన్నీ సంఘటనలు ఉన్నాయి. ఈ సంఘటనలను క్రోడీకరించుకుంటే డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఏదైనా అంతే కదా, ఎవిడెన్సే కావాలి కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సే కదా. అంటే నేను అక్కడ రాజకీయ ప్రత్యర్థిని నొక్కనే కదా, రాజకీయ ప్రత్యర్థిని నొక్కనే అక్కడ. కాబట్టి ఇదంతా కూడా కేవలం నా కొరకే పెట్టినట్టు అర్థమైంది. ఇవాళ ఇవన్నీ నా కొరకే పెట్టిన అర్థమైన తర్వాత నాకు దీని మీద నా ఫోను ట్యాపింగ్ అయిందని నాకు నమ్మకం ఏర్పడ్డది. ఈ నమ్మకం పైన మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన బాధ్యత మీకుంది. ఇది ఎందుకంటే ఆషామాష వ్యక్తి కాదు నాకు పోటీ చేసింది. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకున్న వ్యక్తి, నేనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకున్న వ్యక్తి. కాబట్టి ఈయనకు అధికారుల అండదండలు అన్నీ కూడా చాలా అందుబాటులో ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తారు. కాబట్టి 100% నా ఫోన్ ట్యాపింగ్ కావడానికి ఆస్కారం ఉంది. దీనిపైన మీరు విచారణ జరిపించాలని కోరినాను. విచారణ జరిపించాలని కోరితే గుమ్మడికాయల దొంగంటే భుజాలు ఉనుకున్నట్టు కరుగులకే కదా ఎలుకలు బయటకు వచ్చినట్టు ఇవాళ నేను ఇచ్చింది ఏంటిది? విచారణ జరపమన్నప్పుడు విచారణ జరుపుతారు. కానీ ఇప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటా, లీగల్గా పోతే నాకు దానికి సంబంధం లేదు అంటున్నాను. నేనేమంటున్నా, లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి నీకు ప్రతి హక్కు ఉంది. నీకు చట్టం నీకంత ఇచ్చిందో నాకంత ఇచ్చింది, నాకెంత ఇచ్చిందో నీకంతే ఇచ్చింది. చట్టం ముందు అందరు సమానులే. కానీ చట్టాన్ని నీ చుట్టంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేసింది మీరు. ఇవాళ అధికారమే పరమాధిగా అధికార అహంకారంతో దురహంకారంతో చట్టాన్ని చుట్టాలుగా మార్చుకొని ఒక ప్రైవేటు వార్ రూమ్స్ని ఏర్పాటు చేసి రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేసుకోవాలని ఒక దుర్మార్గమైన దురాలోచనతో దురహంకారంతో ఆలోచన విధానాన్ని కొనసాగించి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా అందులో వేసుకొని, అది కూడా ఒకే వర్గం వాళ్ళని వేసుకొని ఇవాళ శాశ్వతంగా రాజకీయ పోకడలతో మెరగాలి, ఒక రాజ్యానికి అధికారిగా ఉండాలనే ఒక కోరిక దురాశతో మీరు ఉన్నట్టు ఇలా తేటతెల్లమైంది. ఇవాళ నేనేమంటున్నా, నేను ఇచ్చిన దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకా
ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత నువ్వు రియాక్షన్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు కూడా నీకు కాకమని నేను అంటలేను, నీకున్న దురద గుల అన్నీ నువ్వు తీసుకోవద్దని నేను అంటలేను. దానికి అన్ని సమాధానాలు చెప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఇవాళ నువ్వు చట్టపరమైన చర్య తీసుకుంటావా, నువ్వు నా మీద డిఫమేషన్ సూట్ వేస్తావా, ఏం వేస్తావు అనేది నువ్వు వేసుకుంటే నేను దానికి సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. దేనికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నువ్వు దొరికిన దొంగవియాల నీ నోటితో నువ్వే అన్నావు, పూటకో మాట పేటకోబడ మాట్లాడుతూ చేస్తే ముగ్గురు చేసినామని అన్నావా లేదా నువ్వు? లంగలవి దొంగలు చేసినా మరి ఆ లంగా దొంగ ఎవరినైతే ఉద్దేశించిన లంగా దొంగలు ఎవరైతే అన్నారో మరి ఈ లంగాలు చేయించినట్టే కదా, ఈ దొంగలు చేయించినట్టే కదా. నీ ప్రభుత్వంలో జరిగింది కదా ఈ 9.5 సంవత్సరాలు. ఆ లంగల్ దొంగలు మీరే కదా. ఇవాళ ఇటువంటి పూటకో మాట పేటకోపడం వచ్చి వాళ్ళ బట్టగా ఇవాళ నేను చేయలేదంటే ఇలా ఏముంటుంది మీ దాంట్లో ఆఖరికి వస్తే పడకుంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నా ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే మరి నువ్వు ఏం చేసినావు? ఇంట్లో గడ్డి వికినావా? 22 నా ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే మరి ఎందుకు కంప్లైంట్ చేయాలను? 2 అనుమానాలు వస్తాయి. ఇలా నీ ఫోన్ ట్యాప్ అయిందంటే నీ కుటుంబం మధ్యలో నీకు సఖ్యత లేదు. నీ ఫోన్ నీ నాయన చేయించినట్టు, నీ లేకుంటే మీ బావ చేయించినట్టు, మీ బావ ఫోన్ నువ్వు చేయించినట్టు, మీ నాయన ఫోన్ నువ్వు చేయించినట్టు, ఇట్లా మీ మధ్యలో మీకే సఖ్యత లేకుండా ఇవాళ ఒక రాజకీయ మ్యూచువల్ కన్వీనియన్స్ మీ కుటుంబం అంతా కూడా మీ యొక్క అవసరాల కొరకు కలిసి ఉన్నారు. ఇలా రాజకీయ అవసరాల కోసము మీ ఒక అధికార దాహం కొద్ది కలిసి ఉన్నట్టు అర్థమైంది. ఇవాళ అధికార దాహం కొరకు ఒకరికొకరు అపనమ్మకాల మీద, అభద్రతా భావం మీద నీ కుటుంబమే నడిచింది. ఇలా ప్రభుత్వం కాదు, నీ కుటుంబం కూడా అతను ఉన్నట్టు అర్థమైంది. ఇలా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూసినట్టయితే ఇవాళ కంచె ఇప్పుడు నీ ఫోన్ ట్యాప్ అయిందని నువ్వు చెప్తున్నావు. ఇవాళ 22లో ట్యాప్ అయిందని చెప్తున్నాను. 22లో ఉన్నది నీ ప్రభుత్వమే కదా. నువ్వు ఇంకోటి నిన్న మొన్న ఏదో పెగాసిస్ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నావు. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ మీద కంప్లైంట్ చేయాలి. నువ్వు ఇంతవరకు నా ఫోన్ ట్యాప్ అయిందని నువ్వు ఇంతవరకు ఎక్కడ కంప్లైంట్ చేయాలి? మరొకవేళ అయిందంటే స్టేట్ గవర్నమెంట్ కావాలి. కానీ అప్పుడు అయిందనే విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టు నేను అదే అంటున్నా. అప్పుడు ఎందుకు చేయలేదు అంటున్నాను నేను. 22లో అయినా 22లోనో 23లోనో అయిందని నువ్వు అంటున్నావు. దానికి కూడా నీకు నిబద్ధత లేకుండా చెప్తున్నావు. ఎవేజుగా ఇవాళ చేసిన దొంగతనం బయటపడేసరికి ఇవాళ నీకు ఏదో వరకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ నువ్వు ఇవాళ కోడే కూస్తుంది సమాజం అంతా కూడా. ఇవాళ నీ క్యారెక్టర్ వేరే వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడే ముందు నీ క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుకోవాలి. ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి నీ క్యారెక్టర్ ఏందో ఆల్రెడీ తేటతెల్లం అయిపోయింది. కాబట్టి ప్రజలు నీకు గుణపాఠం చెప్పారు. కానీ ఇవాళ లీకుల వీరుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు. మీకు మించిన మీకు మించిన లీకు వీరులు ఎవరు లేరు ఇక్కడ. నీకు మించిన లీకుల వీరులు ఎవరు లేరు. ఏదైనా ఇప్పుడు నయీం కేసు ఉంది. నయీం కేసులో ఏమైంది? అలా నయీం కేసులో ఏమైంది? లీకులు ఇచ్చినావు, ఇలా ఏమైంది? కోర్టుల సొమ్ములు ఎక్కడ పోయినాయి? మరి అలా ఏది ఎక్కడ చూపించాలి? అలా లీకులు ఇచ్చినప్పుడేమో ఓహో ఇవి దొరికినాయి, అవి దొరికినాయి, ఇంత దొరికింది, అంత దొరికిందని లీకులు ఇచ్చింది మీరే కదా. ఇలా మీరంటే మీ అధికారులు వాళ్ళే కదా. ఇప్పుడు మీ కనుసనలో జరిగిన సామ్రాజ్యమే కదా అది. మరి ఇలా నయీం కేసులో దొరికిన లీకులు పత్రాలు ఎటు పోయినాయి, భూములు ఎటు పోయినాయి, నగదులు ఎటు పోయినాయి, వజ్ర వైడూర్యాలు ఎక్కడ పోయినాయి, బంగారు నగలు ఎక్కడ పోయినాయి, బంగారం ఎక్కడ పోయింది, ఇవన్నీ కూడా పేపర్లో చూసిందే కదా, టీవీలలో చూసిందే కదా. మరి అవి కూడా లీకుల కిందకి వస్తాయి. అవి కూడా లీకులే కదా. మరి ఇవాళ ఆ రోజు ఓటుకు నోటి కేసులు వచ్చినాయి కూడా అన్ని కూడా మీరు లీకులే కదా. ఇవాళ మీరేం పీకినారు అంతకంటే ఎక్కువ. ఇవాళ అధికారులు ఇవ్వాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఇస్తారు. ఎందుకంటే ఒక్కొక్కడిగా చేసుకుంటూ వస్తారు. ప్రణీతరావు చేసినారు. దాని తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం ఏసీపీలను చేసినారు. భుజంగరావు గారిని తిరుపతి అన్నం చేసినారు. దాని తర్వాత రాధాకిషన్ రావు గారు చేసినారు. వారి ఇచ్చిన దాని ప్రకారం ఎవరో వేణుగోపాలరావుకి ఇచ్చారట. అంటే ఇట్లా ఒక్కొక్కటిగా సీక్వెన్స్ గా పోతుంది. ఏదైనా ఎవిడెన్స్ క్రియేట్ చేయాల్సిందే. ఓవర్ నైట్ కావు ఏవైనా, ఓవర్ నైట్ ఏవి కావు. ఇవాళ ఓవర్ నైట్ చేసి మేము ఆశామయ్య తప్పించుకొని పోతామని కాదు కదా. ఇప్పుడు ఎవరైతే నిజమైన కల్ప్రిట్ ఉంటాడో కల్ప్రిట్ను మనం బుక్ చేయాలి, దానికి ఆధారాలు చూపించాలి. ఇప్పుడు నీ మీద కూడా నేను ఆధారాలు సేకరించమని ఎందుకన్నా? మరి నేను ఆధారాలు సేకరించిన ఆరోపణలు కాదు కదా. నేను ఇచ్చింది ఒక ఇన్వెస్టిగేషన్. నేను ఏం చేసినానని నీకు ఇంతవరకు చెప్పలే. నేను దాన్ని రూఢీ చేసుకోవడం ముందు నేను నీ మీద కాంప్లైంట్ ఇచ్చిన. కానీ ఎందుకంటే నాకు వాస్తవానికి మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఎంక్వైరీ చేయమని కోరారు, అది ఆరోపణ కిందే లెక్క. వాస్తవానికి అయితే దాని మీద లీగల్గా పోయే హక్కు ఉంటుంది ఆయనకి. అంటే నేనేమంటున్నా, ఆయనకి ఇచ్చిన అడ్వైజ్ ఎవరో నాకు తెలియదు. హక్కు ఉంటుందా అంటే ఆయన హక్కు ఉండదని చెప్పిన హక్కు ఉంటుంది అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఈయన ఏమైతే మీరు అనుమానం పడుతున్నారు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అన్ని కూడా దీనికి ఇట్లా పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు, ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు. అది చేయాల్సింది పోలీస్ వ్యవస్థ. అంతే కదా. దాని మీద మీరు డిఫర్మేషన్ ఎట్లా, మీరు వాళ్ళు ఎట్లా మీ మీద యాక్షన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, అందుకే దొంగ బయటకు వచ్చిండు. నేను గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు నేను ఇలా చెప్పిన దానికి ఆయన వచ్చిందంటే ఆయనకు ఆల్రెడీ అభద్రతాభావం మోపోయింది. అలా ఒక నేను చేసినన్న ఒక గిల్టీ కాన్షియస్నెస్ బయటకు వచ్చింది. అలా నేను నిజంగానే చేసిన, నేను ఎక్కడ దొరికిపోతున్నా దొంగని నేను ఇలా ఆల్రెడీ ఒప్పుకున్నాను. నేను చాలాసార్లు అనేక సందర్భాల్లో నేను 3-4 చేసిన నేనే చెప్పిన. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన లోపట ఒకటి ఉంటుంది మనస్తత్వం.
అది అది లోపల ఎప్పటికీ నువ్వు ఒక తప్పు చేసినప్పుడు ఎప్పటికి పొడుస్తుంటుంది నేను అది ఆ అభద్రతా భావంతో వచ్చే నిజాలు ఇవన్నీ బయటికి ఇవాళ నీకు అసహానికి గురవుతున్నావు ఇవాళ నీ తాటాకు చెప్పులకు ఎవరు ఇవాళ కుందేలు భయపడేయాల నీ 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే మేము భయపడలే ఎందుకంటే మేము ఎక్కడ కూడా లంగతనం దొంగతనం చేయలేము అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారులం మేము పుట్టు తెలంగాణ వాళ్ళం మేము మీ మాదిరిగా పెట్టు తెలంగాణ వాళ్ళం కాదు పూటకో మాట పేటకో మాట మార్చుకుంటూ పోయే వాళ్ళం కాదు మేము అందుతే జుట్టు లేకుంటే కాలు అనేది కాదు ఇలా మేము నిజమైన తెలంగాణ బిడ్డలం మేము పుట్టు తెలంగాణ వాదులం మీ మాదిరిగా రాజకీయ అవసరాల కోసం తెలంగాణ వాదాన్ని వాడుకునే ఒక దురాలోచన దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు ఇవాళ. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇవాళ ఎవరైతే బాస్ ఉన్నారు రాధాకృష్ణరావు క్లియర్గా చెప్పాడు సుప్రీం ఉన్నాడు బీఆర్ఎస్ సుప్రీం దీని వెనకాల ఉన్నాడని చెప్పాడు ఆ సుప్రీం ఖచ్చితంగా ఇవాళ జైలుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? తప్పకుండా ఇప్పుడు ఆయన చెప్పిన దానిలో నిజాలు కూడా నిగ్గుదేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది అలా ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అలా. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే అంటే ఒకరి ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పెద్దల యొక్క ప్రమేయం లేకుండా ఇవన్నీ ఎక్కడ జరగవు అనేది వాస్తవం. ఆ పెద్దల ప్రమేయం ఉందా లేదా అని మీరు చెప్పిన దాని ప్రకారం నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఇన్వెస్టిగేషన్కి ఉంటుంది అలా. ప్రభుత్వ పెద్దలంటే ఇప్పుడు కేటీఆర్ నేనే పెద్దలు అనుకొని చెప్పొచ్చు అక్కడ నడిచింది కుటుంబ వ్యవస్థనే కదా కాబట్టి నేనే పెద్ద అని చెప్పు వివిధ శాఖలకు అనేక మంది మంత్రులు ఉన్నా కానీ అన్ని శాఖలకు నేనే మంత్రి ఉన్నట్టు వివరించింది కదా ఆయనే నేనే ముఖ్యమంత్రి అవుతా ముఖ్యమంత్రిని ఆయన ముఖ్యమంత్రిని ప్రపోజ్ చేయించుకున్నాడు అవన్నీ జరిగినాయి కదా. మొన్న కూడా మల్లారెడ్డి అంటున్నాడు నిన్న కూడా కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా అంశాలను క్రోడీకరించి ఇలా ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిజాలు బయటకు వచ్చినప్పుడు అసలైన దోషులు శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇవాళ నువ్వు చేయలేదని ఇంకోలు రేపే ఎందుకు అరెస్ట్ చేయలేదని ఇంకోలు ఇవాళ అరెస్ట్ చేసిన కూడా అరెస్ట్ నిలబడాలి కదా. ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది ఆషామాషికి కాదు కదా. ఒక ప్రభుత్వం ఒక ఆయనే మంచికో చెడ్డకో ముఖ్యమంత్రి మంచికో చెడ్డకో ఈయన మంత్రి వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే ముందు ఇవాళ ఒక చర్య తీసుకునే ముందు ఆధారాలను అన్నింటిని కూడా సేకరించాలి కదా. నిరాధారమైన ఆధారాలు తీసుకుంటే అది పద్ధతి కాదు కదా. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ఈ దోషులను శిక్షిస్తుంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లో ఇది దేశంలోనే మొదటిసారి ఇది ఈ కేసు పెట్టడం అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ను బేస్ చేసుకొని కేసు పెట్టడం అనేది ఇది దేశంలోనే మొదటిసారి చరిత్రలో. సో మీరు అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి ఇది కనుక ప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది సార్? దీనికి 3 సంవత్సరాల జైలు శిక్ష 2 కోట్ల రూపాయల ఫైన్ లేదా 2 కూడా కలిపి వేయచ్చు ఇప్పుడున్న అప్పుడున్న యాక్ట్ ప్రకారం. కాబట్టి ఇది దేశద్రోహులపైనో టెర్రరిస్టులపైనో వాళ్ళపైన ఉపయోగించే చట్టాన్ని ఇలా భారత రాజ్యాంగానికి తూట్లు పరుస్తూ చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకొని కంచే చేయని వేసిన చందంగా ఇవాళ. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ప్రధానంగా రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే జరిగినట్టు కనిపిస్తుంది. ఆయన టార్గెట్ గానే చేసినట్టు కనిపిస్తుంది. జనరల్గా ఏమైందంటే ఎవరైనా కానీ వారి యొక్క అధికారానికి ఎవరైతే కింద మంట పెట్టే పరిస్థితికి వస్తుందో పీఠాలు కూల్చే పరిస్థితిలో ఏదైతే వ్యక్తి నాయకుడు ఉంటాడో వీళ్ళ పీఠం కూల్చే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని రూపాన్ని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఉన్న వైబ్రేషన్ వీళ్ళు చూసి తట్టుకోలేకపోయారు. ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. అనేకమైన తప్పులు చేసిన వాళ్ళు ఆయన మీద ఏదో కేసులో ఇరికించాలని చెప్పి ఇవాళ ఫోన్ ట్యాబ్ ఇక్కడ మన ఆయనకు ఫామ్ హౌస్ ఉంది కదా ఆ ఫామ్ ఎమ్మెల్యేలు కొన్ని పనికి మన చట్టాలు ఫామ్ హౌస్ మీద డ్రోన్ దింపినని చెప్పి ఇటువంటి అన్నీ కూడా చెప్పి ఆయనను మానసికంగా కుంగదీసి మానసికంగా వీక్ చేసి ఆయనను రాజకీయాల నుంచి దూరం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనకు భాగాలే ఇవన్నీ వాళ్ళ. కాబట్టి అటువంటి దుర్మార్గమైన ఆలోచనలకు ఇప్పుడు ప్రజలతో పాటు ఇలా పైన వాడు కూడా శిక్ష వేస్తాడు. ఇలా చాలామంది ఎందుకంటే వచ్చే జన్మలో వాడు రాక్షసుడు అయిపోతారు అని ఇప్పుడు ఆ జన్మ వచ్చే జన్మ గురించి అవసరం లేదు ఈ జన్మలోనే అనుభవిస్తున్నావు. ఇలా కానీ మీ ఫోన్ ఎన్నికల సమయంలో కానీ ముందుగానే ట్యాప్ అయిందని మీరు చెప్తున్నారు కదా అయిందని ఒక అనుమానం. కానీ కేటీఆర్ ఆడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. దాన్ని అది ఎట్లా బయటకు వచ్చింది అంటారు? ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుకున్నారో ఎవరు దాన్ని మాకు ఓడిపోయే పరిస్థితి ఉందట అని రికార్డు చేసుకున్నది ఆయన కార్యకర్తలే దాన్ని రికార్డు చేసుకుని లీడ్ చేసినట్టున్నారు. ఇలా జనరల్గా ఏంటంటే చాలామంది రికార్డు చేస్తాను ఫోన్లలో అది కూడా చట్టరీత్యా నేరమే అది చేసుకున్నారు. ఆయన చేసి పంపించిండు ఆ పరిస్థితులు వచ్చినాయి. ఇలా ఇంకోటి మీరు మంచి ప్రశ్న వేసింది ఇప్పుడు నాకు ఎందుకంటే ఆ పరిస్థితులు వచ్చిన తర్వాత ఇలా రాధాకిషన్ రావు గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండ్రో ఆ రాధాకిషన్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాలలో డబ్బులు తరలించబడ్డాయి. నేను ఓడిపోతా అని చెప్పి నేను ఓడిపోతాను నన్ను ఓడిపోనియద్దు మీరు
మీరు అందరూ అజ్జాలు, మీరు అట్లా మాట్లాడొద్దు, మహేందర్ రెడ్డి గెలుస్తారని చెప్పి అంటారు, రెడ్డి వర్గం అంతా అటే ఉన్నదని చెప్తున్నారు, ఇవన్నీ కూడా మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అని ఒక భయం అయితే అందరూ సృష్టించబడ్డది అనే భయంకు అయితే లోనేయండి వాళ్ళ. అటువంటి సమయంలో ఈ రాధాకిషన్ రావు రాస్కోర్స్ దానిలో డబ్బులు పంపించడం అనేది నా కాన్స్టిట్యూన్సీ కూడా పంపొచ్చు, పంపించి దాన్ని ప్రలోభాలకు గురి చేయొచ్చు. అంటే ఇవన్నీ కూడా కలుపుకుంటూ పోతే దీస్ ఆర్ ఆల్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. నాకు ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను బలంగా నమ్ముతున్నదాన్ని, నేను బలంగా నమ్ముతున్నా. చేసిండని కూడా ఇప్పుడు నమ్ముతున్నా కేటీఆర్ గారు. ఎందుకంటే ఎప్పుడైతే ఉలిక్కి పడ్డాడో, నేను ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఇచ్చినో ఉలిక్కి పడ్డాడు ఆయన. కానీ నాకు అంటగట్టకండి, నాకు చాలా క్లారిటీ ఉంది, నాకు సంబంధం లేదు అంటున్నాడు కేటీఆర్. ఆ ఫోన్ ట్యాపింగ్తో అంట కాగినానే ఈయన. ఎందుకంటే ఆయన అంట కాకుంటే సిరిసిల్ల పట్టణంలో వార్ రూమ్ రాదు కదా, దాంతో అంట కాగినానే ఈయన తేటతెల్లమైంది. అలా అంట కాకుంటే ఇంత అంత ఆతృత ఎందుకు ఆయనకు? ఇలా నేను ఎక్కడ పోతున్నాను చెప్పి ఒక భయంలోకి, ఇలా భయంతో చేసుకున్న కామెంట్స్ అన్ని కూడా ఇలా ఒక భయంతో మాట్లాడుతున్న మాట. సో ఇవాళ లీగల్గా ఆయన ఫైట్ చేస్తే మీరు కూడా లీగల్గానే సిద్ధమా? 100% ఎవరు చట్టానికి ఎవరు చట్టరీత్యా అందరు తను చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చట్టం తనకి ఇచ్చిన హక్కులు అవి. ఆ చట్ట పరిధిలో ఆయన ఏదైనా చేయొచ్చు, చట్ట పరిధిలో నేను కూడా దానికి తగిన విధంగా సమాధానాలు చెప్పొచ్చు, కోర్టులలో కొట్లాడుకోవచ్చు. దానికి ఎటువంటి వెనకాడిగే వయసులు లేదు. ఎందుకే చెప్పాను నేను, తాటాకుల తప్పులకో, నీ అరుపులకో, నీ మాట్లాడే భాషా ప్రయోగాలకో ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే నిగ్గు తేల్చాల్సింది ఎవరున్నారనేది మాత్రం. ఫోన్ ట్యాపింగ్తో పాటు ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాను నేను. ఇవాళ ఏదైతే రాధాకిషన్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రో, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నేను మళ్ళీ ఒక కాంప్లైంట్ ఇస్తున్నా, లేట్ అయినప్పటికి కూడా. ఎందుకంటే ఈ పరిస్థితులలో ఇవన్నీ కూడా బయటపడ్డాయి కాబట్టి ఈ ఎలక్షన్ను ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ తరఫున 39 మంది అభ్యర్థులు నా పైన పోటీ చేసిన అభ్యర్థితో పాటు తక్కిన అభ్యర్థుల ఎలక్షన్ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి, అది కూడా నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చేసి రీఎలక్షన్ చేసి దాన్ని రద్దు చేయాలని నన్ను డిక్లేర్ చేయాలని అడుగుతా. దాన్ని రద్దు చేయాలి, నన్ను ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయాలని అడుగుతా. ఇదే అంశం పైన నేను హైకోర్టును కూడా ఆశ్రయిస్తాను. దేన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఎక్కడో ఒకడ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక విద్యావంతులుగా మాకున్న మా బాధ్యత ఇది. ఈ తెలంగాణ గడ్డపైన పుట్టిన బిడ్డగా మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు కోరుకున్నాం? మేము ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ప్రజాస్వామ్య పరిరక్షణ కావించబడాలి. ఇలా ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు అన్నీ కూడా ఇక్కడ పరిరక్షించబడాలి. ఇవాళ ఆత్మగౌరవంతో బతకాలి, ఆత్మ వంచనతో కాదు తలెత్తుకొని బతకాలని కోరుకున్నాం మేము. ఇలా మేము భౌగోళిక తెలంగాణను కోరుకోలే, బ్రతుకు మెతుకు తెలంగాణను కోరుకున్నాం మేము. ఇవాళ మీరు ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణను ఇవాళ మీరు నిలువెత్తును దోపిడీ చేసింది. ఇవాళ ఒక నియంతృత్వ పోగడలతోని, ఒక రాచరిక పరిపాలనతోని, ఒక దురహంకార విధానాలతోని, ఒక దుర్మార్గమైన ఆలోచనతోని ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి తెలంగాణ ప్రజల బతుకులను ఆగం చేస్తుంటే చూస్తే ఊరుకోవడానికి ఇక్కడ మేము తెలంగాణ ఉద్యమకారులు మేము ఇక్కడ సిద్ధంగా లేము. ఇక్కడ ఇలా పార్టీలు వేరు, పార్టీలు ఉండొచ్చు మేము ఒక పార్టీలా, కానీ అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారులం మేము. ఇలా మేము పుట్టు తెలంగాణ వాదులం. మేము మీ మాదిరిగా రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ పదవుల కోసము పెట్టు తెలంగాణ వాదులుగా రాలేము మేము. ఇవాళ మేము పుట్టు తెలంగాణ వాదులు ఉన్నాం. మా రక్తం, మా శ్వాస తెలంగాణ ప్రజల కొరకు. పేర్లు మార్చుకునే వ్యవహారం ఉండదు. పేర్లుగా పెట్టిన పేర్లు పార్టీల పేర్లు. చిన్నప్పుడు నా అమ్మ నాన్న పెట్టిన పేర్లు మార్చుకుంటారు, ఇలా రాజకీయ అవసరాల కొరకు పార్టీ పేర్లను కూడా మార్చుతారు. అటువంటి అవసరాలు మాకు లేవు. అందుతే దుట్టు లేకుండా నీ రాజకీయ అవసరాల కొరకు ఎన్ని పార్టీల కాళ్ళు మొక్కినా నువ్వు ఇలా పుటకో మాట పేటకో మాట మాట్లాడుకుంటూ ఇలా తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, ఇలా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతినే మాదిరిగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినవి. ఇలా అబద్ధాల పునాదులపైన టీఆర్ఎస్ని పెట్టి ఇవాళ పునాదులపైనే టీఆర్ఎస్ పార్టీని ఇలా నెలకొల్పిన. ఈ అంశం పక్కన పెడితే కవిత లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటే లీగల్ ఎక్స్పర్ట్గా మీరు ఆ కేసులో ఆమెకు ఎప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉంది సార్? ఢిల్లీ లిక్కర్ జనరల్గా ఇటువంటి కేసులలో బెయిల్ అనేది చాలా అరుదు, లేటు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా లేట్గా రావడానికి ఆస్కారం ఉంటాయి. ఒక 6 నెలలకు 9 నెలలకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప ఇందులో చాలా లేట్గా ఉంటుంది. ఇవాళ ఆమెకు రావడానికి మినిమం ఒక 5-6 నెలలు అయితే పడుతుందని నేను భావిస్తున్నా. అది అంతకంటే కూడా ఆ లోపల కూడా వస్తుందని కూడా నేను భావిస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా మనం. ఇలా ఈడీ కేసులలో ఎవరెవరైతే వెళ్ళినరో, మనీ లాండరింగ్ కేసులలో కానీ ఈ కేసులలో ఎవరైతే వెళ్ళినరో వాళ్ళందరూ సిసోడియా ఇంతవరకు రాలే. సంజయ్ సింగ్కి నిన్న వచ్చింది 6 నెలల తర్వాత.
కొంతమంది కొన్ని పరిస్థితుల్లో మొన్న ఆయన భార్యకు బాగాలేదంటే ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు రిటర్న్ బెయిల్. ఇట్లా ఇటువంటి పరిస్థితులు తప్ప ఇది చాలా లేటుతో కూడుకున్న వ్యవహారమే బెయిల్ రావడంలో. అది సరే కోర్టులు ఆ పరిస్థితులను బట్టి కోర్టులు బెయిల్ ఇస్తుంటాయి. దానిపైన మనమైతే జ్యోతిష్కని చెప్పలేము. ఎందుకంటే అది ఆడున్న సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ కానివ్వండి, ఆధారాల బేస్గా ఉన్న పరిస్థితులను బట్టి కోర్టులు బెయిల్ ఇస్ ద డిస్క్రిషన్. కానీ రాజకీయంగా చూస్తే ఆ అరెస్ట్ని ఆయన్ని కానీ కేజ్రీవాల్ని కానీ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే జరిగింది అనుకోవాలా? 100% ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకే నాణానికి రెండు వైపులది. ఇవాళ దీనికి ఆధారాలు ఏంటంటే నడ్డా గారు కానీ మోడీ గారు మాట్లాడినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ చేయమన్నప్పుడు రేవంత్ రెడ్డి అనేకమైన ఆధారాలు పెట్టినప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. కానీ వచ్చే వాళ్ళు ఏం మాట్లాడినారు, కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళకు ఒక ఏటీఎం అయిందని అన్నారు. కానీ దానిపైన యాక్షన్ తీసుకోలేదు. అదే మాదిరిగా లిక్కర్ స్కామ్ అంతకుముందు చాలాసార్లు వచ్చింది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మలిపించే మాదిరిగా కవిత గారు అరెస్ట్ ఇప్పుడు అవుతుందా, రాత్రి అవుతుందా, ఉత్కంఠతో ఇప్పుడు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో మనోళ్ళందరూ చూస్తుంటే ఇక లాస్ట్ బాల్లో 6 రన్లు కొడితే 4 రన్లు కొడితేనేమో ఓడిపోతాం, 6 రన్లు కొడితే గెలుతాం. 5 రన్ల మీద ఉంటుంది. అలా 5 రన్లు వెళ్తే గెలుతాం అనుకున్నప్పుడు లాస్ట్ బాల్ ఒకటే మిగులుతుంది. లాస్ట్ బాల్ మిగిలితే 6 కొడతారని ఒకటి బెట్టు కడతారు, 4 కొడతారని ఒకటి బెట్టు కడతారు. ఎందుకంటే 5 వస్తే డ్రా అవుతుంది, 6 వస్తే గెలుస్తాం, 4 అయితే ఓడిపోతాం. ఇటువంటి తరుణం క్రియేట్ చేసిన వాళ్ళు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి లాస్ట్కి వచ్చేమైంది, కొండను తవ్వి వెనక పెట్టడం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవస్థలను అన్నింటి కూడా నిర్వీర్యం చేసి వారి యొక్క అవసరాలకు వాడుకుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఇవన్నీ చేసింది ఈ ఎలక్షన్ల నేపథ్యంలో. ఎందుకంటే మొన్న దోబుతులాట ఆడినప్పుడు బీజేపీ ఏదో లబ్ధి పొందుతా అనుకున్నది. బీజేపీ వెళ్ళకిల పడ్డది, రాజకీయంగా బొక్కబొర్ల పడిపోయింది. ఇక్కడ పడిపోయినప్పుడు అరే ఇది మాకు వర్కౌట్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇలా రాజకీయ లబ్ధి ఉండాలంటే మేము అరెస్ట్ చేయాలి. వాళ్ళ బీజేపీ శ్రేణులు కానీ బయట వాళ్ళు కానీ ఏమన్నారంటే ఇవి మీరు కేవలం కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల, కేసీఆర్ అరెస్ట్ చేయడం పోవడం వల్లనే మనకు ఓట్లు తగ్గినాయి, సీట్లు తగ్గినాయి అన్నారు. ఇమీడియట్గా మళ్ళీ ఏం చేయాలి, ఇది చేయాలి. సో ఖచ్చితంగా పార్లమెంట్లో బీజేపీ గెలవాలి కాబట్టి ఇక్కడ సీట్లలో వాళ్ళకి కొంచెం సింపతి రావాలంటే గెలవాలి. లేకుంటే ఆమెను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్కి ఉంటాయి సింపతి మీద. కాబట్టి కాంగ్రెస్ తక్కువ గెలుస్తుంది అన్న. బీఆర్ఎస్ ఓటు ఏమైంది, కింద కేడర్ అంతా కూడా కాంగ్రెస్ టర్న్ అవుతుంది. దాన్ని అడ్డుకట్ట వేయాలి. ఇలా ముస్లిం మైనారిటీ ఓటు అంతా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ టర్న్ అవుతుంది. కాబట్టి ఇటువంటి రాజకీయ ఎత్తుగడల్లో చేసిన అరెస్టే తప్ప ఏదో చిత్తశుద్ధితోనో లేకుంటే బాగుపడతారనో కాదు. ఇవాళ అక్కడ కేజ్రీవాల్ని చేసిన అంతే. ఇలా ఎన్ని రోజులు ఎందుకు మన కేజ్రీవాల్ మీద కూడా ఈ ఆరోపణలు ఎప్పుడూ ఉన్నాయి కదా, ఎన్ని రోజుల నుంచే ఉన్నాయి కదా. ఆయన 9 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు 9 సార్లు 2 సార్లు 3 సార్లు చూసినా సామాన్యుని ఉంచుతారా వాళ్ళు? సామాన్యుని వాళ్ళని ఉంచారు వాళ్ళు, వాళ్ళ రాజకీయ అవసరాల కొరకే వాళ్ళు ఉంచారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్ నేపథ్యంలో బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఎదుర్కొంటుంది. వాళ్ళు పైకి కనబడ్డంత గాంభీర్యంగా లేదా పరిస్థితి. అక్కడ నిజంగానే అంత గాంభీర్యం ఉన్నట్టయితే చిన్న చితికా పార్టీలతో కూడా పొత్తుకు వెంపర్లాడుతుంది. అలా చిన్న పార్టీలు వాటికి మనుగడకు లేని పార్టీలు కొన్ని, ఆ మనుగడ లేని పార్టీలతో కూడా పొత్తులకు వెంపర్లాడి వాళ్ళకు సీటు 2 సీట్లు ఇచ్చి దువ్వే ప్రయత్నం చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఈ 2 అరెస్టులు కూడా రాజకీయంగా చేసినాయి. నిజంగా కూడా వాళ్ళకి చట్టాల మీద ఈ అవినీతి పైన చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఎప్పుడూ అరెస్ట్ చేయాలి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పైన సిబిఐ ఎంక్వైరీ ఇచ్చేది ఉండే. ఇప్పుడు మాట్లాడుతాను సిబిఐ ఎందుకు ఇవ్వాలని. ఇప్పుడు నేను సిబిఐ ఎంక్వైరీ నీ చేతులు, అది నువ్వు వాళ్ళు ఇద్దరు ఒకటే కాబట్టి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇచ్చుకున్నాం. సో ఇప్పుడు కూడా కొంతమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగుతారు కాళేశ్వరం మీద ఇంకా ఎందుకు తాత్సారం జరుగుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి ఆదేశాలు ఇచ్చినా నేను. ఇప్పుడు మేము ఏమంటున్నాము, ఇక నీ సిబిఐ చేసినాం అనుకోండి, బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికీ ఒకటే వైపు కదా, చీకటి దోస్తులే కదా వీళ్ళు. కాబట్టి వీళ్ళని కల్పిట్గా కాకుండా బయటకు నిర్దోషంగా చేసే ఆస్కారం ఉంటుంది, రాజకీయ అవసరాలకు వాడుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము సిట్టింగ్ జడ్జితో ఇచ్చుకున్నాం మేము. కదా ఇంకోటి సిబిఐ రాష్ట్రంలోకి రావద్దని నువ్వే చెప్పినావు కదా, కేసీఆర్ చెప్పింది కదా ఈ రాష్ట్రంలోకి సిబిఐ రావద్దని. కాబట్టి మరి సిబిఐకి ఎందుకు ఇస్తాం ఇంకా మనం. కాబట్టి మేము సిట్టింగ్ జడ్జి మీద మంచి ఎవిడెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటే దాన్ని బట్టి నిజాలను నిగ్గు తెచ్చే విధంగా ఎంక్వైరీ అవుతుంది. ఎవరిని కూడా దోషులను ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న ఉండదు. తెలంగాణ డ్రగ్స్ కేసు లాగా మరుగున పడే అవకాశాలు ఉండవు. ఏ డ్రగ్ కేసు కూడా మరుగున పడాయి. ఇప్పుడు డ్రగ్ కేసు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఇవాళ ఏదైనా చేయాల్సిందే, చట్టం తన పంతాన్ని చేసుకోవాల్సిందే, ఎవరికి చుట్టం కాదు. కాంగ్రెస్ భారతదేశంలో రాజ్యాంగం పరిపుష్టిగా ప్రజ్వలింపబడాలంటే దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీతో తప్ప ఏ పార్టీ కూడా చేయలేదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశంలో
దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, రైతులకు, దాంతోపాటు నిరుద్యోగులకు కూడా అండగా ఉండే పార్టీ. ఏ ఒక్క అంశం చెప్పండి నాకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకోండి నేను. కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా పనిచేస్తుంది. మేము స్వార్థంగా పనిచేసినట్టయితే మాకు ఇంతవరకు ఏఐసిసి ఆఫీస్ లేదు. ఉందా? లేదు. బీజేపీ ఎప్పటి నుంచి పరిపాలిస్తుంది? బీజేపీకి ఉంది. మాకు ఇక్కడ గాంధీ భవన్ మా సొంతమా? కాదు. కాబట్టి మేము ఎప్పుడైనా ప్రజల కొరకు పనిచేస్తున్నాం. మేము ప్రజలే మా ఆస్తి. కాబట్టి ఆ ప్రజల కొరకు పనిచేసే తరుణంలో వీటన్నిటి కూడా మేము పట్టించుకోము. మేము ఇవాళ మాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇవన్నీ దేనికి ఇస్తుండండి? ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజులు, ఫ్రీజులు, ఎన్నికల బాండ్ల మీద దోపిడీలు ఇవన్నీ ఎవరు చేస్తుండే అలా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైన పార్టీ, ఈ దేశానికి రక్ష అదే. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి గారు. ఇది కేకే మహేందర్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.